ఏముంది తేడా? ఆ సినిమా వాళ్ళని పట్టుకొని డ్రగ్స్ అన్నావు, బెట్టింగ్ యాప్లు అన్నావు. ఒక్కడిని చూపి బెట్టింగ్ యాప్‌లో అరెస్ట్ చేసినటువంటి సెలబ్రిటీని ఒక్కడిని చూపి రేవంత్ అన్న. మీ ఈగిల్ టీమ్ వచ్చి డ్రగ్స్ పట్టుకుంది. ఎవరెవరైతే సినిమా వాళ్ళు డ్రగ్స్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో పట్టుకుని పోయి అరెస్ట్ చేసిర్రని చెప్పి ఒక్కళ్ళని చూపి రేవంత్ అన్న. ఈ రోజున ఐబొమ్మ పోలీసులకు ఛాలెంజ్ చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుర్రు అంటుర్రు కదా! ఎవరు పట్టుకుర్రు పోలీసోళ్ళు? వాళ్ళ భార్య హార్డ్ డిస్కులు తీసుకొచ్చి పోలీసోళ్ళకి ఇచ్చింది. ఒకవేళ వాళ్ళ భార్య ఇవ్వకపోతే పట్టుకునే వాళ్ళ కాదో కూడా తెలవదు. కానీ ఏమైంది? పోలీసోళ్ళు తీసుకపోయి అరెస్ట్ చేసిర్రు. సినిమా ఇండస్ట్రీ పరువు పోయింది. పోలీసోళ్ళ పరువు పోయింది. ఇదే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఐబొమ్మ రవిని ఎందుకు అరెస్ట్ చేసినారో, అతను చేసిన తప్పేంటి? ఎస్, అతను చేసింది తప్పే కావచ్చు, కానీ మా పేదల కోసం ఉన్నాడు. ఈ రోజున మా పేదోళ్ళు సినిమా చూడడానికి వెళ్ళలే. ఉన్నోడు పోయి చూస్తాడండి. ఉన్నోడు బటర్ తింటాడు, పన్నీర్ తింటాడు, బ్రెడ్ తింటాడు, స్టైల్‌గా డిస్కోకి పోతాడు, ఎక్కడికన్నా పోతాడు. లేనోడు ఇంట్లో ఉప్మా పోపేసుకొని తింటాడు. పబ్లిక్ క్లియర్‌గా చెప్తున్నారు. ఇంకోటి చెప్పాలనా? అతన్ని అరెస్ట్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్‌లో ఒక్క సెలబ్రిటీని అరెస్ట్ చేసిరని క్వెషన్ చేస్తున్నారు పబ్లిక్. తెలంగాణ పబ్లిక్, అటు ఆంధ్ర పబ్లిక్ కూడా ఇదే క్వెషన్ చేస్తూ ఉన్నారు. ఏమని క్వెషన్ చేస్తున్నారు? ఇతను ఎవరిని మర్డర్ చేయలేదు, ఇతను ఎవరిని మర్డర్ చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినరు సజ్జనార్ గారు. మరి వాళ్ళని సెలబ్రిటీలు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఈ సినిమా వాళ్ళనే కదా డ్రగ్స్ అని కూడా దింపుతున్నాయి. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కదా. మరి బట్టలు ఇప్పుకొని మరి డ్యాన్స్ చేస్తున్నారు కదా ఇక్కడ సినిమాలలో కొన్ని సాంగులలో. మరి దాని గురించి కంట్రోల్ లేదా సజ్జనార్ గారు? మరి వీటన్నిటి గురించి మీరు మాట్లాడరా? సరే, సినిమా కార్మిక సంఘం ఇబ్బంది పడుతుందని చెప్పి మాట్లాడేటువంటి ఈ సూపర్ స్టార్సు, మెగాస్టారు, ఈ నాగార్జున, ఇంకొంతమంది సో కాల్డ్ కొంతమంది దిల్ లేని దిల్ రాజు